దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు మనం దేవుని మాటలు నేర్చుకుందామండి. అయ్యగారు ఇచ్చిన ప్రకారం 15 నిమిషాల్లో మనం చక్కని మాటలు నేర్చుకుందాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో దయచేసి మరి చేయండి అమ్మా. 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. చదువుదు కానండి, ఇది చక్కగా బయటకు వస్తుందండి, చదవండి. జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి, చక్కగా ఒక్కొక్క అమ్మ, లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. చాలండి, చక్కని వాక్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మానవులంట మానవుల రూపంలో వచ్చారని దేవతలు మానవులను పూజిస్తున్నారు, పౌలు గారిని బర్నబాసు గారిని. చూడండి, యేసు ప్రభువారు ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. తన బిడ్డల్ని, తన దాసుల్ని ఈ ప్రపంచంలో మానవ కోటి అందరూ కూడా ఒక దేవతల దేవుళ్లాగా పూజించేటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రభు ఇస్తున్నాడు. వీళ్ళందరూ కూడా భయంకరంగా భయపడిపోయారన్నమాట. వాళ్ళు ఏం చేశారు చూసారా, కేకలు వేశారన్నమాట. ఇప్పుడు అమ్మాయి చదివినటువంటిది, జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూశారు. లుకయోని భాషలో దేవతలు మనుష్య రూపము దాచుకొని వచ్చారని చెప్పేసి వాళ్ళు పూజిస్తున్నారు మనుషుల్ని. చూడండి ఎంత అజ్ఞానంలో ఉండారు. ఈరోజు దేవుడిని నమ్ముకుంటే నువ్వు నేను కూడా, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కుమారులు కుమార్తెలను పిలుస్తున్న మన దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు వాళ్ళ ద్వారా. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నట్టు పట్టణంలో చూస్తున్నాడు, పట్టణంలో కూడా అందరూ అదిరిపోయారు. వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళు దేవతలుగా మనుషుల రూపంలో వచ్చేసారు. దేవతలు రండి మనందరం కూడా పూజలు చేసేసి ఎడ్లనే పూజలను అర్పించేద్దామని చెప్పేసి ఆ మనుషులకి పూజలు చేస్తున్నారు. చూసారా, దేవుడు నిన్ను నన్ను కూడా అట్లా చేయాలని ఆశపడుతున్నాడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తారనే వాక్యం ద్వారా మాట్లాడుతున్నారండి. ఈ సమయం ఎంతో మంచిది. అంత గొప్ప బర్నబా గారు పౌలు గారిని దేవత రూపంలో వీళ్ళు దిగొచ్చారని చెప్పేసి వాళ్ళందరూ కూడా దండలు తీసుకొచ్చేస్తున్నారండి. 3-4 పట్టుకొని ఇంతంత దండలు. రెండవదిగా ఎడ్లు తీసుకొచ్చి ఆ తాడు పట్టుకొని నడిపించుకుంటూ ఆ ఎడ్లను వధించి బలి ఇవ్వటానికి చూస్తున్నారు. చూసారా, మన దేవుడు తలుసుకుంటే నిన్ను నన్ను కూడా అనేక అద్భుతాలు చేసి ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు. బర్నబా గారు పౌలు గారు చేసినటువంటి పైకి వెళ్దామండి. ఆ 10వ వచనం కూడా చదువమ్మా. 10 కాదు 7 నుంచి చదువు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడువులేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగాను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చున్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఆ లుస్త్రా పట్టణంలో పౌలు గారు బర్నబా గారు పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా కుమ్మరించాడండి. అప్పుడు ఆత్మ కుమ్మరించేటప్పటికి అక్కడ పుట్టింది మొదలుకొని నడులేంటి వ్యక్తి, నడవలేకపోయినటువంటి వ్యక్తి పౌలు గారు ప్రార్థన చేసేటప్పటికి గంతులు వేశాడు నడిచి. అది చూసి స్వస్థత పొందుకున్నాడు. అక్కడ ఉన్న జనులందరూ కూడా ఏమంటున్నారు, వీళ్ళు దేవతలు మనుషు రూపంలో వచ్చేస్తారు, ఇక మనకేం బాధ లేదు, మా పట్టణానికి తీసుకురని చెప్పి దండలు పెద్ద పెద్ద 3-4 మోసుకొస్తున్నారు. ఎంత అద్భుతకారుడండి మన దేవుడు. తన బిడ్డల్ని ఈ అజ్ఞానంలో ఉండేటువంటి మనుషులు దేవతలుగా పూజిస్తున్నారండి. చూడండి ఒక్కసారి, పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి వేసేస్తున్నారు. ఇద్దరికి మానవ రూపంలో వచ్చేస్తారు. వీళ్ళు దేవతలు అంటున్నారు. వీళ్ళు మానవ రూపంలో వచ్చేసారు. ఆ ఎద్దును కూడా తీసుకుని రండి బలిద్దామని చెప్పేసి ఒక ఎద్దును తాడు పెట్టుకొని తీసుకొస్తా ఉన్నారు. జ్వరబడి వస్తున్నారు. తర్వాత పూజారి ఎడ్డను పూదండ్లను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలని ఉండెను. 13వ వచనం అండి. చూసారండి, ఆయన సేవకుల్ని ఈ భూలోకంలో ఏ విధంగా వాడుకుంటున్నాడో మనం ఈరోజు ఆ గ్రంథంలో గ్రహించుకుంటున్నాం. దేవతల రూపంలో వచ్చేసారని నమ్ముతున్నారు, కానీ యేసుక్రీస్తు వారు నమ్మటల్లా. చూసారా, పెద్ద పెద్ద ఎద్దులను తీసుకొస్తున్నారు మెడకాయ తగేసి బలి అర్పించాలని. పౌలు బర్నా గారు అన్నారు, నీలాంటి మాలాంటి వాళ్ళమయ్యా, మేము అలాంటి వాళ్ళం కాదు. కేకలేసిన తర్వాత చూద్దాము. 14వ వచనం చదవమ్మా. అపోస్తులుడైన
బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి జొరబడి, అయ్యలారా, ఎందుకెలాగూ చేయుతున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులవే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఇది దేవుని సువార్త. చూసారండి, ఎంత కష్టపడి మరి మార్గాల్లో వారికి ఆహారం లేక, నీళ్లు లేక, ఉండటానికి నివాసాలు లేక దేవుని సువార్త ప్రకటిస్తున్నారు అపోస్తలుడు పౌలు గారు, బర్నబా గారు. అయితే అక్కడ చూస్తారండి, ఈ లోకంలో ఉన్నటువంటి జనులకి దేవుని బిడ్డలతో సంబంధం ఉండదు, దేవుని క్రియలు గ్రహించలేరు, దేవుని విశ్వాసాలని చూడలేరు. వాళ్ళు వచ్చేసి దేవతల రూపంలో వచ్చేస్తారయా అని చెప్పేసి వాళ్ళకి దండలేస్తున్నారండి. పెద్ద పెద్ద దండలు మోసుకొస్తున్నారు, ముగ్గురు నలుగురు కలిసి. కోపం వచ్చేసింది అన్నమాట. తమ వస్త్రములను చించుకొని సమూహంలోనికి జొరబడి, అయ్యలారా, మీరెందుకెలాగూ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులవే. మమ్మల్ని దేవతలుగా మీరు ఎందుకు పూజిస్తున్నారా? మేము దేవతలం కావు, మేము కూడా నరులవే. మీలాగా తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నటువంటి నరులవే. అలాంటివి మీరు చేయొద్దని చెప్పేసి ఏమన్నారు? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సంవత్సరమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, స్తోత్రం నాయన. స్తుతుల మధ్యలో ఆసీనుడైన మా యేసయ్యా నీ వందనాలు. ఈ సువార్త ప్రకటించడానికే మన పాస్టర్లు కూడా ఈరోజు అనేకులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అనేక మార్గాల్లో వెళ్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, మరి దూర ప్రాంతాలు వెళ్తున్నారు. నెలకు ఒకసారి వస్తున్నారు, కొంతమంది 10 రోజులకు ఒకసారి వస్తున్నారు, 20 రోజులకు వస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు, అప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. యాకోబు సంత అయితే మనము లయం కాలేదంటున్నాడు. మీరు నిన్న, నేడు, రేపు నేను ఒకే రీతిగా ఉన్నాను. యాకోబు సంత అయితే మీరు లయం కాలేదంటున్నారు. అదే సువార్త ప్రకటించమని ఈరోజు కూడా విశ్వాసులైనటువంటి వారికి, మరి సేవకులైనటువంటి వారికి అదే చేస్తున్నాడు. క్రీస్తు సువార్త ప్రకటించమన్నారు. యేసుక్రీస్తు వారు సువార్త ఎప్పుడైతే ప్రకటిస్తారో నీలో ఉన్నది మొత్తం కూడా మార్పు వచ్చేస్తుంది. ప్రతి ఒక్క కూడా నీలో మార్పు, నీ చూపు, నీ తలంపులు, నీ వడగా దేవుని వాక్యంలో పరిశుద్ధంగా నీవు జీవిస్తావండి. వాక్యంతో నింపబడతావు, పరిశుద్ధాత్మ నీవు అభిషేకింపబడతావు. నీలో ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడే నీ కలగజేస్తాడు. చూసారా, పౌలు గారు, బర్నబా గారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద దండలు మోసుకొని వచ్చేసి వాళ్ళు పైనుండి దిగొచ్చారంటున్నారు మానవ రూపంలో. ఎంత అజ్ఞానంలో ఉన్నారు చూసారా. దేవుని బిడ్డలకి అలాంటి ఆధిక్యత ఇచ్చేసాడు. వాళ్ళందరూ కూడా జనాల్లో జొరపడి ఒక కోడిదోడిని తీసుకొచ్చి వస్తున్నారు, యుద్ధను కూడా వధించాలి, ఇంకేముంది మనకేం బాధలేదు, దేవతలు దిగొచ్చేసారు మానవ రూపంలో వీళ్ళే. అప్పుడు అన్నారు చూసారా, భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉండి సంవత్సరము సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాం. ఆయన గత కాలములో సమస్త జనులములను తమ తమ మార్గములందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేసు, ఆహారం అనుగ్రహించుతూ, ఉల్లాసంతో మీ హృదయంలో నింపుతూ, మేలు చేయటి చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారంట. ఈరోజు మనం తింటున్నామంటే ఎవరిదండి ఆ ధన్యత? యేసుక్రీస్తు వారు ఇస్తున్నాడు. మనకు ఆరోగ్యంగా ఉందంటే ఎవరిదండి ధన్యత? ప్రభు ఇస్తున్నాడు. మన బిడ్డలందరూ కూడా పుత్ర సంతానం, మనవరాలు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు? దేవతి దేవుని కృప చూపిస్తున్నాడు. ఈ కృపాకాలంలో ప్రతి ఒక్కరు కూడా మంచి దైక్యత ఇస్తున్నాడు అన్నమాట. సమాధానము, సంతోషము, ఓర్పు, సహనం ఇస్తున్నాడు. మనం అని గ్రహించలే అంటానమాట. అందుకని అంటాడు, మందమతులారా, గ్రహింపులేని మందమతులారా, మీతో ఎన్నాళ్ళు నేను ఉంటానంటాడు. గూఢమైన సంగతులు మీకు తెలియపరుస్తానంటున్నాడు. చూడు 26వ వచనం అంటాడు 13లో, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్ద పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమాన చదవబడుతున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించట చేత ఆ వచనములను ఏర్పరచరి. యేసుక్రీస్తు వారికి శిక్ష విధించాం మనమే. మన పాపాల వల్ల ఆయన శిక్ష విధించబడింది. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంటాడు, యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆయనే పాప శరీర ఆకారముతో వచ్చి సకల మానవ కోటి పాపాలన్నీ కూడా ఆయన శరీరం మీద పట్టబడ్డాయి కొరడాలతో. అప్పుడే మనకు మోక్షం కలిగింది, పరలోక రాజ్యం వచ్చేసింది. ఆయన శిక్ష విధించకపోతే మానవ పాప రక్షణ లేనే లేదు. అందుకని అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగారు, వీరిని క్షమించమన్నాడు. ఆయన శరీరం మీద మన పాపకంటూ కూడా శిక్ష విధించేశారు. కొరడాలతో కొట్టి 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 ఆ రక్తం అంతా ముక్కలుగా శరీరం అంతా అయిపోయింది. అప్పుడే మనకి పాప క్షమాపణ కలిగిందన్నమాట. అందుకని అంటున్నాడు, చూడండి, మీకు మంచి వర్షము, బలవంతమైన ఋతువులు కూడా దయచేస్తాను అంటున్నాడు అనమాట. కాబట్టి 13వ వచనంలో 13వ అధ్యాయం 35వ వచనం చూడండి. కాబట్టి వేరొక కీర్తన యందు
నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టని అని చెప్తున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళి పట్టలేదు. చాలండి. చూసారా, దేవుడు యేసుక్రీస్తు వారిని లేపాడు, ఆయన మాత్రం కుళ్ళి పట్ల. అందరూ కూడా సమాధితో చూస్తానే ఉన్నారు, చుట్టూ బట్టులు పెట్టారు. దేవదూత వచ్చి చెప్పింది, అయా మీరు నజరేయుడైన యేసుని వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు అని చెప్పిన విధంగా ఆయన తిరిగి లేచాడు అన్నారు. ఇది ఇప్పుడు వారుగా భూమి మీద నుంచి పుట్టినంత వరకు ఏ సమాధి కూడా తెరవబడాల. ఎంత గొప్ప మాట చూసావు. మనం అందరం కూడా పితరులం ఏంటి, దావీదు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, నువ్వు, నేను, మా పితరులందరం కూడా మనం కుళ్ళిపోవలసిందే. ఈయన మాత్రం కుళ్ళి పట్టలేదని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. చూసావా, ఆయన ఏమాత్రం కూడా కుళ్ళి పట్టలేదు. నిద్రించిన మన పితరులందరూ కూడా చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళి పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులు తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించిన ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియనుగాక. ప్రవక్త గ్రంథమందు చెప్పబడిన మీ మీదికి రాకుండా చూసుకుని. ఎలాంటి తెగులు ఎలా రావాలంటే పవిత్ర గ్రంథంలో ఉన్నట్టు ప్రవచనాలు మనం నేర్చుకోవాలండి. యేసుక్రీస్తు ప్రవచనాలు నేర్చుకోవాలా, ఆజ్ఞలు గైకొనాలా. ఆజ్ఞలు గైకొనకపోతే దేవుని ప్రేమించినట్టు కాదు. ఒకరిని ఆజ్ఞలు గైకొన్నాడు, నువ్వు ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. చక్కని వాక్యం మనం విన్నాం. చూసారా, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు చేసే అద్భుతాలు చూసి వాళ్ళకి ఎంతో మర్యాద ఇస్తారు. ఏమంటే భోంచేయండి, ఎంతమంది ఉన్నారు మొత్తం భోంచేస్తారు. అమ్మ మీరు కూడా భోంచేయండి. దేవుని బిడ్డలు ఎంత జాగ్రత్తగా వాడుకుంటారంటే ఆయన బిడ్డకి ఎంత కూడా దెబ్బ తగలేడండి, ఎంత కూడా. ఒకవేళ ఆల్రెడీ వచ్చారు కానీ సాతానికి కూడా శక్తి ఇస్తాడు, అది తట్టుకునేటువంటి శక్తి, అక్కడి నుంచి తప్పుకునే మార్గం నుంచి తప్పుకునేటువంటి శక్తి కూడా ఇస్తాడు. పౌలు బర్నాగారిని మనం చదువుకున్నాము. చూసారా, పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చేసారాయండి. మానవ రూపంలో వచ్చామంటున్నారు. ఇప్పుడు నువ్వు నేను కూడా ఉపవాస ప్రార్థన చేసి నల్లపడించడం యేసుక్రీస్తు వారికి శ్రమ పడితే అలాంటి కృప ఇక్కడ మీకు కూడా చూపుతానని అన్నాడు. ఇక్కడ సేవగా దావీదుకు చూపిన కృప మీకు కూడా సంకల్పం చొప్పున తమ తరం వారిలో చూచిన కృప మీకు చూపిస్తానన్నాడు. పవిత్రమైన వరములను పైకి చదవమ్మా. 13వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుంటారా. 34 13:34 అపోస్తలుల కార్యాలు 13:34 13:34 వచ్చినమ్మా. మరియు అదే ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను చాలండి. చూసారా, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడను, నేను నరుడను కాను అబద్ధాన్ని ఆడటానికి అంటున్నాడు. దావీదుకు చూపిన కృప మీకు కూడా చూపిస్తాను అంటున్నాడు యేసు ప్రభువారు. నిక్కచ్చగా చెప్తున్నాడు అన్నమాట. ఆయన అబద్ధం ఆడడం, నేను అబద్ధం ఆడటానికి నరుడు కానంటున్నాడు, నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడిని అంటున్నాడు. దావీదు గారికి చూపినట్టు కృప మనకు కూడా చూపడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు జాలి గడిగిన దేవుడు, అందరి కృప ధారాళంగా ఇస్తాడు, అడుగు వారికి ఆత్మ ధారాళంగా కుమ్మరిస్తానన్నాడు అనమాట. కాబట్టి దావీదు చూపిన కృప మీకు కూడా చూపుతానన్నాడు. ఈరోజు మనందరూ కూడా దేవుని వాక్యంలో నిలబడి ఉండాలా, దేవుని ఆజ్ఞలు గైకొనాలా, దేవునితో మనం ఆశీర్వాదాలు పొందుకోవాలా. నరులు చేస్తుంటే మనకు వ్యర్థం పనికిరావు, అవన్నీ కూడా మనకు పనికొచ్చే కాదు. దేవుని కృప కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా. ప్రతి అడుగున ఉన్నావులే, ప్రతి క్షణమలా కలిసి ఉన్నావులే. ప్రతి కణం మనతో ఉంటున్నాడు, మన కుటుంబాలతో ఉన్నాడు, మన పుత్ర సంతానాలతో ఉంటాడు, మనవాళ్ళతో కూడా. కాబట్టి మనం దేవుని ప్రతి క్షణం ఆదరించాలా, ఆదరించి మనం అడుక్కోవాలి. ప్రభా నాకు అది అయ్యా, నువ్వు అన్నావు అడుగు వారికి, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్నాడలా, మీకు ఏది ఇష్టమో అడుగుడి. యోహాను సువార్త 14వ చెప్తాడు, 14వ అధ్యాయంలో. మనం ఆయన నిలిచి ఉండాలా, ఆయన మాటలు మన హృదయంలో నిలకడగా ఉండాలి. ఆకాశమందు నీ వాక్యం నిలకడగా ఉన్నది. ప్రభా నేను ఏ పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నిలకడగా ఉంచమని మనం ప్రభువుని అడగాలి. ఎప్పుడైతే మనకు అడుగుతామో అడుగు వారికి ధారాళంగా ఇస్తా అన్నాడు అనమాట. యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రసంగం దీంట్లో కూడా ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం చదవమ్మా. వచ్చాడు పరలోకము నుండి, తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు. తండ్రి వద్ద అక్కడ ఏమున్నాయి, ఏ పట్టణాలు ఉన్నాయి, మన పితరులు ఉన్నారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, అహరోను, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చూసినటువంటి యేసుక్రీస్తు వారే అన్నాడు, నేను నా తండ్రి వద్ద నుండి దిగి వచ్చాను అని మీరు ఎందుకు నమ్మట్లేదు అంటాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం చదవమ్మా. ముగిద్దాం, ఇంకా 2 నిమిషాలు చదువుదాం. 8వ అధ్యాయం, టైం అయిపోయింది. 38వ వచనం, 37 చదువమ్మా. 8:37 మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపెదుకుతున్నారు. చాలండి. చూసారా, యూదులు నమ్మే వాళ్ళు కూడా యేసు ప్రభువుని చంపెదుకుతున్నారు. ఎందుకు చంపెదుకుతున్నారు? నా వాక్యం మీకు మీ హృదయంలో నా వాక్యానికి చోటు లేదు, అందుకే మీరు చంపెదుకుతున్నారు అన్నాడు.
సంప్రదిస్తున్నారు. నేను నా తండ్రి వద్ద సూచన సంగతులే బోధించున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే జరిగించున్నారు. అంటే ఆ తండ్రి ఎవరు? అపవాది అంట. అపవాది క్రియలు చేస్తున్నారు. మీ తండ్రి ఏంటో అపవాది క్రియలు చేస్తున్నారు. నా తండ్రి వద్ద నుండి వచ్చే సంగతులని నేను చెప్తున్నాను. నా తండ్రి వద్ద ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏం నేర్చుకున్నాను అన్నీ కూడా చెప్తున్నాను. నా తండ్రి వద్ద నుండి దిగి వచ్చానంటే యూదులు నమ్మటల్లా. అమ్మా 39వ వచనం కూడా చదువు ముగిస్తా. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు వెతుకుతున్నారే. చాలమ్మా. చూసారా, తండ్రి అయిన దేవుని కుమారుడు అక్కడి నుంచి ఆయన పంపిస్తే ఆయన చంపాలని చూస్తున్నారు. ఆయన దేవుని వద్ద ఏ మాటలు ఉన్నాయి, ఏ సంగతులు ఉన్నాయి, ఏ విధంగా వాక్యాలు ఉన్నాయి, నిత్యరాజ్యంలో పోవటానికి మార్గాలు ఏంటో సమస్తాన్ని కూడా యేసు ప్రభువు మనకు బోధిస్తూ ఉండగా యూదులు నమ్మటల్లా. మా తండ్రి అయిన అబ్రహామును ఎరుగుదువా అంటున్నారు. మా తండ్రి మేము వారసులకు ఎప్పుడు కూడా దాసీలుగా ఉండలేదు అంటున్నారు. సత్యంలో నిలకడగా ఉంటే నువ్వు దాసత్వం నుండి విడబడతావు. సత్యమైన మాటలు పలకాలి, సత్య